టాలీవుడ్ మాస్ డైరెక్టర్లో హరీష్ శంకర్ శైలి వేరు. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు ఆయన. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ నుంచి రీసెంట్గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ వరకు ఆయన ప్రయాణం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అయితే తాజాగా పాపం ప్రతాప్ ఈవెంట్లో హరీష్ శంకర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన కెరీర్లో విజయాల కంటే షూటింగ్ వరకు వచ్చి ఆగిపోయిన సినిమాలే ఎక్కువంటూ ఆయన బాంబు పేల్చారు. సాధారణంగా ఒక దర్శకుడికి సినిమా ఫ్లాప్ అయితే బాధగా ఉంటుంది. కానీ హరీష్ శంకర్ విషయంలో అంతకంటే పెద్ద విషాదాలే ఉన్నాయట. ఈ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, నేను ఇప్పటివరకు వెండి తెరపైకి తీసుకొచ్చిన సినిమాలు కేవలం 9 మాత్రమే. కానీ రకరకాల కారణాలతో షూటింగ్ సెట్స్ వరకు వచ్చి ఆగిపోయిన ప్రాజెక్టులు మాత్రం ఏకంగా 19 ఉన్నాయని వెల్లడించారు. ఈ స్టేట్మెంట్ విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఒక దర్శకుడిగా ఇది జీర్ణించుకోవడం అంత సామాన్యం కాదు. సినిమా అంటే కేవలం కెమెరా ముందుకు వెళ్లడం మాత్రమే కాదు, దాని వెనుక కొన్ని నెలల కష్టం ఉంటుంది. హరీష్ శంకర్ ఆవేదనలో ఒక లోతైన అర్థం ఉంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయి నటీనటులు కూడా ఖరారై రేపొద్దున షూటింగ్ అనగా ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. టాలీవుడ్లో ఒక సినిమా పట్టాలెక్కాలంటే ఎన్నో లెక్కలు సరిపోవాలి. ప్రొడక్షన్ ఇబ్బందులు, హీరోల డేట్స్ కుదరకపోవడం, బడ్జెట్ పరిమితులు, ఇలా ఎన్నో అంశాలు ఆయన 19 ప్రాజెక్టులను అడ్డుకున్నాయని మనకు అర్థమవుతోంది. చెప్తున్నారు. జస్ట్ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ కోసం చెప్తున్నా, నేను తీసింది 9 సినిమాలు అయితే నాకు క్యాన్సిల్ అయినాయి 19 సినిమాలు ఉంటాయి. ప్రెస్ మీట్లు వచ్చి ఆల్మోస్ట్ హీరో లోకే చేసి ఆ తర్వాత ఇంకెల్లుండి ముహూర్తం కూడా క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో మనం ఇక్కడికి వచ్చింది మనకు నచ్చిన పని చేయడానికి. అదే సక్సెస్. యూఆర్ ఆల్రెడీ సక్సెస్. మనకు నచ్చిన పని వీళ్ళకు కూడా నచ్చిందనుకో, అది సక్సెస్ కాదు, బోనస్. సో మనం బోనస్ గురించి అత్యాశపడద్దు, సక్సెస్ఫుల్గానే ఉండాలి ఎప్పుడు. ఆల్ ది బెస్ట్. చాలా 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 బాగా తీశారు. అండ్ చుట్టాలకి పలకరించే వాళ్ళకి ఆ బోర్డు సైన్ ఉంది చూసారా, అక్కడ లాంగ్వేజ్ మీద మీకున్న పట్టు, డైరెక్టర్గా మీ కమాండ్ నాకు ఒక ట్రైలర్లో అర్థమైపోయింది. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిలిం. ప్రీమియర్ రోజే ఈ సినిమా నేను చూద్దాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అండి. సూపర్, ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. ఇక రీసెంట్ రిజల్ట్స్ గురించి కూడా హరీష్ స్పందించారు. పవన్ కళ్యాణ్తో ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం కొంత నిరుత్సాహాన్ని మిగిల్చింది. అయితే ఇలాంటి ఒడిదుడుకులు కెరీర్లో సామాన్యమని, తన పోరాటం ఎప్పుడూ ఆగిపోదని ఆయన గట్టిగా చెబుతున్నారు. ప్రతి ఫ్లాప్ వెనుక ఒక లెసన్ ఉంటుందని, అది తనను మరింత రాటుదేలేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. హరీష్ శంకర్ చెప్పిన ఈ 19 వర్సెస్ 9 లెక్క ఇప్పుడు సినీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఒక మాస్ డైరెక్టర్గా ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో మనందరికీ విదితమే. మరి ఈ ఆగిపోయిన సినిమాల్లో ఎలాంటి కథలు ఉన్నాయో, భవిష్యత్తులో వాటిని మళ్లీ పట్టాలెక్కిస్తారో లేదో చూడాలి.